జాబిల్లి కథలు. కొండల మధ్య నదీ తీరాన చైతన్యపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామస్తులంతా చాలా కష్టపడే స్వభావం కలవారు. వారికి నాయకుడిగా ప్రజ్ఞావంతుడు అనే వృద్ధుడు ఉండేవాడు. అతడు వయసులో పెద్దవాడైనప్పటికీ అతని మనసులో ఆలోచనలు చాలా పదునుగా ఉండేవి. గ్రామంలో బలవంతుడు అనే పేరున్న ఒక యువకుడు ఉండేవాడు. అతడు శరీర బలంలో, పనుల్లో, ఉత్సాహంలో అందరికంటే ముందు ఉండేవాడు. చదువుల కోసం పట్టణానికి వెళ్లిన కళ్యాణి అనే యువతి ఇటీవల గ్రామానికి తిరిగొచ్చింది. ఆమె ఆధునిక విజ్ఞానం, సాంప్రదాయ జ్ఞానం కలగలిపిన తెలివైన మనస్తత్వం కలది. అది వేసవికాలం. చైతన్యపురానికి జీవనాధారమైన కృష్ణానది ఉపనది ఆ గ్రామం పక్కనే ప్రవహించేది. కానీ ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆ నది పూర్తిగా ఎండిపోయింది. బలవంతుడు నది ఒడ్డున నిలబడి తీవ్ర కోపంతో, ప్రజ్ఞావంత, చూశారా, నదిలో ఒక చుక్క నీరు కూడా లేదు. ఈ సంవత్సరం వర్షాలు కూడా ఆలస్యమవుతున్నాయి. మన పంటలు పూర్తిగా ఎండిపోతాయి. ఇప్పుడే మనం ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఆందోళన చెందకు బలవంత, నేనంతా గమనిస్తున్నాను. మనందరం కలిసి ఆలోచిద్దాం. కళ్యాణి బలవంతుడి వైపు చూస్తూ, ఆందోళన చెందడం కాదు, మనం తెలివిగా ఆలోచించాలి. సమస్య తీవ్రంగా ఉంది. నది ఎండిపోతే పశువులకు, మనకు, పొలాలకు నీరెక్కడి నుండి వస్తుంది? బలవంతుడు కళ్యాణిని చిన్న చూపు చూస్తూ, నువ్వు పట్టణం నుండి వచ్చావు కదమ్మా, నీకు మా పల్లెటూరి కష్టాలేం తెలుసులే. మాకు తెలీదా నది ఎండిపోతే కష్టమని? ఇక్కడ మనకు కావలసింది ఉపన్యాసాలు కాదు, కష్టపడే శక్తి. కష్టం అవసరమే బలవంత, కానీ తెలివైన కష్టం అవసరం. మనం ఎంత కష్టపడినా సరైన ఆలోచన లేకపోతే ఆ కష్టమంతా నీటిలో పోసిన పన్నీర్లా వృధా అవుతుంది. నువ్వు చెప్పేదేంటి? ఇప్పుడే మనందరం నది పక్కనే ఉన్న బావుల్ని ఇంకా లోతుగా తవ్వాలి. పాతకాలం నుండి మేమిదే చేస్తున్నాం. ఇంకా లోతుగా తవ్వితే ఎక్కడో ఒక చోట నీరు దొరుకుతుంది. బలమే దారి. బావులను లోతుగా తవ్వడం మంచిదే బలవంత, కానీ ఈ వేసవిలో భూగర్భ జలాల మట్టం కూడా పడిపోయిందని నా అనుమానం. కళ్యాణి, నువ్వేం చెప్తావు? ప్రజ్ఞావంత, బలవంతుని మాట వాస్తవమే. బావులు తవ్వడం తక్షణ ఉపశమనం ఇవ్వవచ్చు, కానీ మన సమస్య తాత్కాలికమైంది కాదు. గత 10 ఏళ్లుగా వర్షాలు తగ్గుతున్నాయి. వర్షం వచ్చిన ప్రతిసారి ఆ నీరు నదిలో పడి సముద్రంలోకి పోతోంది. నది ఎండిపోయినా ఆ పైన ఉన్న కొండ ప్రాంతం నుండి నీరు దిగువకొస్తుంది కదా. ఏంటి అయితే ఇప్పుడేమంటావు? నువ్వు కొండపై నీటిని ఆపాలని అంటున్నావా? అది అసాధ్యం. అసాధ్యం కాదు. మన నది జన్మస్థలానికి కొంచెం దిగువన, అంటే కొండ కింద ఒక పెద్ద ఆనకట్ట లేదా అడ్డుకట్ట నిర్మించాలి. వర్షం పడినప్పుడు ఆ అడ్డుకట్ట నీటిని నిల్వ చేస్తుంది. ఆ నిల్వ చేసిన నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతుంది. అప్పుడు బావుల్లో, నది పక్కనున్న పొలాల్లో నీరు పెరుగుతుంది. ఇదే శాశ్వత పరిష్కారం. బలవంతుడు ఎగతాళిగా నవ్వుతూ, అబ్బో, పట్టణంలో చదువుకున్నావు కదా, అడ్డుకట్టలు, శాశ్వత పరిష్కారాలు. మాకు తెలుసులే. ఆ ఆనకట్ట కట్టడానికి ఎంత ఇసుక కావాలి, ఎంత సున్నం కావాలి, ఎంత డబ్బు కావాలి. ఈ కరువు సమయంలో మన దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? పైగా అంత పెద్ద అడ్డుకట్ట కట్టడానికి మన బలం సరిపోదు. దానికి ధనం కంటే తెలివైన ప్రణాళికే ఎక్కువ అవసరం. మనం పెద్ద ఆనకట్ట కాకుండా చిన్న చిన్న గుంతలు, కందకాలు తవ్వి వర్షపు నీటిని ఆపగలిగితే సరిపోతుంది. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయవచ్చు. ఆపండి, ఇద్దరు మాటలు బాగానే ఉన్నాయి. బలవంత, నీ మాటల్లో బలం ఉంది. కళ్యాణి, నీ మాటల్లో బుద్ధి ఉంది. ఈరోజు మనం చైతన్యపురం గ్రామస్తుల తెలివితేటలను, బలాన్ని పరీక్షించుకుందాం. ఏం పరీక్ష? నాకే పరీక్ష అయినా సరే. గ్రామంలోని మనుషుల్ని 2 విభాగాలుగా విభజిద్దాం. మొదటి విభాగం బలవంతుడి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2వ విభాగం కళ్యాణి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నీ విభాగం నువ్వు చెప్పిన విధంగా ఈ నది ఒడ్డునున్న 10 పాత బావులను మరింత లోతుగా తవ్వుతుంది. నువ్వు నీ బలాన్ని, అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించు. మా విభాగం ఏం చేయాలంటారు? మీ విభాగం నీవు చెప్పినట్లుగా కొండ నుండి దిగువకు నీరు ప్రవహించే మార్గంలో 10 చిన్న చిన్న నీటి గుంతలు తవ్వి
వర్షపు నీటిని నిల్వ చేయడానికి తయారు చేస్తుంది. ఇది కొత్త ఆలోచన కాబట్టి దీన్ని పూర్తి చేయడానికి సమయం పడుతుంది. బలవంతుడు నవ్వుతూ, సరే, మాకు రోజుకు కనీసం 3 గంటలు పడుతుంది. మేము ఒక వారం రోజుల్లో 10 బావుల్ని లోతుగా తవ్వగలం. కళ్యాణికి ఆ పనంతా చేయడానికి 1 నెల పడుతుంది. మేం తవ్విన బావుల్లో తక్షణమే నీరొస్తుంది. బలం కంటే బుద్ధి వేగంగా పనిచేస్తుంది బలవంత. మా పని వేరు. మేం ఇసుకను తొలగించే పని చెయ్యం. మేము రాళ్ళు, మట్టిని ఉపయోగించి నీరు ఆగేలా చేస్తాం. 2 విభాగాలకు 1 వారం గడువిస్తున్నాను. ఆ తర్వాత ఏ విభాగం పని గ్రామ ప్రజలందరికీ ఎక్కువ ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ విధంగా చైతన్యపురం గ్రామ ప్రజలకు బలం గొప్పదా, బుద్ధి గొప్పదా అని తెలుస్తుంది. ప్రజ్ఞావంతుని నిర్ణయంతో గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయారు. బలవంతుడి ఆధ్వర్యంలో ఉన్న వర్గం నది ఒడ్డున ఉన్న బావులను లోతుగా తవ్వడం మొదలుపెట్టింది. కళ్యాణి ఆధ్వర్యంలో ఉన్న వర్గం కొండ దిగువకు వెళ్లి రాళ్లు, మట్టిని ఉపయోగించి గుంతలను తవ్వడం, వాటి అంచులను బలంగా చేయడం మొదలుపెట్టారు. 4 రోజులు గడిచాయి. బలవంతుడి అనుచరుడు మూర్తి ఇలా అంటాడు. బలవంతా, మనం 4 రోజులుగా కష్టపడుతున్నాం. 8 బావులు లోతుగా తవ్వేశాం. కానీ నీటి మట్టం కనీసం 1 అంగుళం కూడా పెరగలేదు. భూమంతా పొడిగా ఉంది. బలవంతుడు ముఖం తుడుచుకుని, ఏంటి మూర్తి, నీళ్లు రాలేదా? ఇంకా బలంగా తవ్వు, ఇంకా లోతుగా తవ్వు. మన బలం వృథా కాదు. నీరెక్కడో ఒక చోట ఉంటుంది. మనం ఎంత లోతుగా తవ్వినా కిందంతా ఎండిన మట్టి, గట్టి రాళ్ళు మాత్రమే వస్తున్నాయి. మా చేతులు బొబ్బలొచ్చాయి. ఇక నా వల్ల కాదు. ఏ ఆగు ఆగు, బలహీనుళ్ళ మాట్లాడుకు. చూడు, కళ్యాణి వర్గం ఏం చేస్తోందో. వాళ్ళు కేవలం చిన్న చిన్న గుంతలు తవ్వుతున్నారు. ఆ పైన రాళ్లను, మట్టిని పోస్తున్నారు. అదంతా పిల్లల ఆటలా ఉంది. వారి పని వృథా అవుతుంది. మనం కష్టపడితే మనకే ఫలితం దక్కుతుంది. కళ్యాణి వర్గంలో లక్ష్మి తట్టలో మట్టి పోస్తూ, కళ్యాణి, బలవంతుడు మన పన్ని చూసి నవ్వుతున్నాడు. మనం చేసిన ఈ గుంతల్లో నీళ్లొస్తాయా? మాకైతే అనుమానంగా ఉంది. ఈ రాళ్ళు, ఈ మట్టి ఏం చేస్తాయి? లక్ష్మి, నవ్వితే నవ్వుకోనివ్వు. మన పని కష్టమైంది కాదు, తెలివైంది. ఈ గుంతల అడుగున నేను గట్టి మట్టిని, పైన పొడి మట్టిని ఎందుకు వేస్తున్నానంటే, వర్షం వచ్చినప్పుడు నీరు త్వరగా భూమిలోకి ఇంకడానికి వీలుగా ఈ రాళ్ళు, ఈ మట్టి గోడలు నీటిని నిల్వ ఉంచుతాయి. మనం బలాన్ని ఇసుక తొలగించడానికి కాకుండా నీటిని ఆపడానికి ఉపయోగిస్తున్నాం. మనం నీటిని సముద్రంలోకి వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా చేస్తున్నాం. మన ఆలోచన శక్తివంతమైంది. అంటే వర్షం వచ్చినప్పుడే దీని ప్రయోజనం తెలుస్తుందా? అవును, మనం వర్షం కోసం వేచి ఉండాలి. బలవంతుడి వర్గానికి తక్షణ ఉపశమనం దొరక్కపోతే వారు నిరాశ చెందుతారు. కానీ మనం మన పని రేపటి కోసం, భవిష్యత్తు కోసం చేస్తున్నాం. వారం రోజులు గడిచాయి. బలవంతుడి వర్గం 10 బావుల్ని లోతుగా తవ్వింది. కానీ ఒక్క బావిలో కూడా కనీసం 1 అడుగు లోతు నీరు రాలేదు. వారంతా నిస్సత్తువుతో ప్రజ్ఞావంతుడి దగ్గరకొచ్చారు. కళ్యాణి వర్గం 10 గుంతలను పూర్తి చేసి వర్షం కోసం వేచి చూస్తోంది. బలవంతుడు బాధగా, ప్రజ్ఞావంతా, నా శక్తి సరిపోలేదు. మేం చాలా లోతుగా తవ్వాం, కానీ మా కష్టమంతా వృధా అయింది. ప్రజ్ఞావంతుడు శాంతంగా, బలం కంటే తెలివి ఎక్కువ అనిపించకపోవచ్చు బలవంతా. కళ్యాణి నిస్సత్తువుగా ఉన్న బలవంతుడి వర్గాన్ని చూసి, బలవంతా, మీ కష్టం వృధా కాలేదు. కానీ మీరు తప్పు చోట కష్టపడ్డారు. మీ బలాన్ని మీరు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించాలి, నీటిని వెతకడానికి కాదు. నీ మాటలు అర్థం కాలేదు కళ్యాణి. నీ గుంతల్లో ఏవైనా నీరుందా? లేదు, వర్షం లేదు కదా. సరిగ్గా అప్పుడే ఆకాశం మేఘావృతమై ఆనందాన్నిస్తూ తొలకరి చినుకులు పడ్డం మొదలైంది. ప్రజ్ఞావంతుడు నవ్వుతూ, వర్షం వచ్చింది బలవంతా. చూడు, నీ బావుల్లోకి నీరు పోయే మార్గం లేదు. కళ్యాణి, నువ్వేం చెప్తావు? ప్రజ్ఞావంత, మా వైపు రండి, కొండవైపు నడవండి. గ్రామస్తులందరూ బలవంతుడి వర్గంతో సహా కళ్యాణి తవ్వించిన గుంతల వైపు పరిగెత్తారు. కొద్దిపాటి వర్షానికే కొండపై నుండి ప్రవహించిన నీరు కళ్యాణి గుంతల్లోకి చేరి నిల్వ ఉండడం మొదలుపెట్టింది. బలవంతుడు ఆశ్చర్యంగా, అద్భుతం! ఈ చిన్న వర్షానికే ఇంత నీరా? గుంతలన్నీ నిండిపోతున్నాయి. ఈ నీరింకితే భూగర్భ జలాల మట్టం పెరుగుతుందా? అవును బలవంత, ఈ గుంతల వల్ల నీరు వృథా కాకుండా
భూమిలోకి పోతుంది. భూమి దాహాన్ని తీరుస్తుంది. కేవలం ఈ 10 గుంతల నుండి భూమిలోకి చేరిన నీరు మీ 10 లోతైన బావుల కంటే ఎక్కువ నీటిని భవిష్యత్తులో అందిస్తుంది. చూసారా గ్రామస్తులారా, బలవంతుడి కష్టం కళ్ళకు కనిపించింది, కాని కళ్యాణి తెలివి భవిష్యత్తుకు మార్గం చూపించింది. కళ్యాణి తన కష్టాన్ని తక్కువగా ఉపయోగించి తన బుద్ధిని ఎక్కువగా ఉపయోగించింది. అందుకే తెలివైన గ్రామం అంటే కేవలం బలం ఉన్న గ్రామం కాదు, ఆలోచన ఉన్న గ్రామం. బలవంతుడు కళ్యాణి వైపు వంగి నమస్కరిస్తూ, కళ్యాణి, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నా అహంకారం, నా బలం మాత్రమే ముఖ్యమనిపించింది. నువ్వు నిజంగా మా గ్రామానికి కొత్త మార్గం చూపించావు. ఈ రోజు నుండి నేను కూడా నీ వెనక నడుస్తాను. నా బలాన్ని నీ తెలివితో జత చెయ్యి. కళ్యాణి చిరునవ్వుతో, బలవంత, నీ బలం నాకు చాలా అవసరం. మన గ్రామానికి కావలసింది ఇదే. తెలివైన ఆలోచన, శక్తివంతమైన పని కల్పిస్తే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. మనం ఇంకొన్ని 100 గుంతలను తవ్వుదాం. ప్రజ్ఞావంతుడు గ్రామ ప్రజలతో, ఈ రోజు చైతన్యపురంలో ఒక కొత్త పాఠం నేర్చుకున్నాం. బలహీనమైన ఆలోచనతో చేసిన గొప్ప కష్టం కంటే తెలివైన ఆలోచనతో చేసిన చిన్న కష్టం గొప్పది. మన గ్రామం ఇకపై తెలివైన గ్రామంగా మారుతుంది. ఆ రోజు నుండి చైతన్యపురం గ్రామ ప్రజలు బలంతో పాటు బుద్ధిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వారు కేవలం బావులు తవ్వడం మానేసి నీటిని నిల్వ చేసే పద్ధతుల్ని అనుసరించారు. కొద్ది కాలంలోనే వారి బావుల్లో నీటి మట్టం పెరిగింది. పంటలు సమృద్ధిగా పండాయి. చైతన్యపురం నిజంగానే తెలివైన గ్రామంగా పేరుగాంచింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తెలివైన ఆలోచన శారీరక బలం కంటే గొప్పది. బలం తెలివితో జత కలిస్తేనే ఏ పనైనా సంపూర్ణంగా, శాశ్వతంగా విజయవంతమవుతుంది. కష్టంతో పాటు బుద్ధిని ఉపయోగిస్తే పరిష్కారం త్వరగా, సులభంగా దొరుకుతుంది. జాబిల్లి కథలు. ఆనందపురంలో రాంబాబు, శాంతి అనే దంపతులు జీవిస్తూ ఉండేవాళ్లు. శాంతి గృహిణి. రాంబాబు అందిన కాడికే అప్పులు చేస్తూ ఊళ్ళో జల్సాలు చేస్తూ ఉంటాడు. శాంతి అతన్ని ఎంత మార్చాలని చూసినా రాంబాబు ఆమె మాట వినేవాడు కాదు. రాంబాబుకి తన తండ్రి సంపాదించిన పెద్ద ఇల్లు ఉండేది. తన ఇంటిని చూసి ఊళ్ళో జనాలు రాంబాబుకి అడిగినంత అప్పిచ్చేవాళ్లు. రాంబాబు తండ్రి పరంధామయ్య చాలా గొప్పవారు. తను స్వయంగా కష్టపడి సంపాదించిన ధనంతో తనకు నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకున్నారు. కాని కొంతకాలానికి అనారోగ్య రీత్యా చనిపోయారు. పరంధామయ్య చనిపోయిన దగ్గర్నుంచి రాంబాబు తన ఇంటిని చూపించి ఊళ్ళో అప్పులు చేయడం మొదలుపెడతాడు. ఒకరోజు రాంబాబు ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉండగా, ఏవండి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? కోటయ్య దగ్గరికి వెళ్తున్నానే. అంటే మళ్ళీ మీరు అప్పు కోసం వెళ్తున్నారన్నమాట. అది కూడా ఇంత ఉదయాన్నేనా? తెల్లవారితే మళ్ళీ కోటయ్య దొరకడు, అందుకే ఇంత ఉదయాన్నే వెళ్తున్నాను. ఇలా ఎంతకాలమని అప్పులు చేస్తూ తిరుగుతారు? ఇకనైనా ఏదైనా మంచి పని చూసుకోవచ్చు కదా. చూడు శాంతి, నాకు నీతులు చెప్పాలని ప్రయత్నించొద్దు. నేనెవ్వరి మాట విన్ను. అది కాదండి, మీరు ప్రతిరోజూ అప్పులు చేస్తూ జల్సాలు చేస్తూ ఉంటే ఈ అప్పులన్నీ తీరేదెప్పుడు? మీకప్పిచ్చే వాళ్ళందరూ మన ఇంటిపై కన్నేసున్నారు. మీరు చేసిన అప్పులు తీర్చకపోతే మన ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాస్త మీరది గమనించి అప్పులు తీర్చే మార్గం ఆలోచించండి. చూడు, ఇది నా ఇల్లు, నా ఇష్టం. నేనేవైనా చేస్తాను. అవసరమైతే ఈ ఇంటిని అమ్మేస్తాను. అంతేగాని నువ్వు చెప్పే నీతులు నేనస్సలు పాటించను. వస్తా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శాంతి చేసేది లేక తల పట్టుకొని కూర్చుంటుంది. ఈ మనిషి ఎప్పుడు మారతారో ఏమో తెలియడం లేదు. ఇల్లమ్మేసి ఇంటి పరువు వీధిలో పెట్టేలా ఉన్నారు. ఊళ్ళోని జనం ఈ ఇంటిని చూసి ఆయనకు అప్పులిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రతిరోజు నేను బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాను. ఆ భయం ఈయనలో ఎప్పుడు కలుగుతుందో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. రాంబాబు కోటయ్య ఇంటికి వెళ్తాడు. కోటయ్య ఇంట్లోంచి బయటికి వస్తూ ఉండగా రాంబాబు ఎదురుపడతాడు. కోటయ్య రాంబాబుతో ఇలా అంటాడు. ఆ రాంబాబు, ఏంటి ఇంత ఉదయాన్నే మా ఇంటివైపు వచ్చావు? మీకు తెలీదా కోటయ్య గారు, నేను మీ ఇంటికెందుకొస్తాను?
అప్పు కోసమే కదా. అవునులే, లేకపోతే నాతో నీకేం పనుంటుంది? నీకు డబ్బు అవసరమైన ప్రతిసారి నేనే గుర్తుకొస్తాను. కాని మరీ ఇంత ఉదయాన్నే వచ్చేసరికి ఇంకేదైనా పనుందేమో అనుకున్నాను. అదేమీ లేదండి. మీరు ఉదయాన్నే బయటికి వెళ్తారనే సంగతి తెలిసి ముందుగా వచ్చాను. సరిగాని నాకు కొంత డబ్బు అత్యవసరంగా కావాలి. కొంచెం ఇప్పించండి. అందుకేగా నేనున్నది. కానీ నీ బాకీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. తీర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా లేదా? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానండి. అందుకే మరి కాస్త డబ్బు అవసరం పడింది. సరేగాని ముందస్తు జాగ్రత్తగా నువ్వొక కాగితం మీద సంతకం పెట్టి వెళ్ళు. నాక్కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏంటి కోటయ్య గారు, ఎప్పుడూ లేంది ఈరోజు సంతకం అడుగుతున్నారు? ఊళ్ళో ఎవరికి అప్పిచ్చినా కూడా వాళ్లతో నోటు పేపర్ మీద సంతకం చేయించుకుంటాను. కానీ మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో నిన్నేనాడు సంతకం అడగలేదు. రాను నీ బాకీ ఎక్కువైపోతోంది. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అందుకే ఒక సంతకం చేసి వెళ్ళు. అవసరమైతే తప్ప దాన్ని వాడను. సరే, అలాగే కానివ్వండి అని అంటాడు రాంబాబు. కోటయ్య తన దగ్గర పనిచేసే పనివాడు రంగాని పిలుస్తాడు. రంగా నోట్ పేపర్ తీసుకుని వస్తాడు. రాంబాబు ఆ నోట్ పేపర్ మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుని వెళ్తాడు. తర్వాత రంగా కోటయ్యతో, అయ్యగారు, రాంబాబు మన దగ్గర ఎప్పుడు అప్పు తీసుకెళ్లినా డబ్బు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడేంటి నోటు పేపర్ మీద సంతకం కూడా పెట్టించుకున్నారు? రాంబాబు ఏవైనా దేవుడంటరా? ఊరకని డబ్బులివ్వడానికి? ఇన్నాళ్ళు వాడి తండ్రి కట్టిన ఇంటి మీద మోజుతో వాడికి డబ్బులిచ్చాను. వాడు బాకీ తీర్చకపోగా మళ్ళీ మళ్ళీ అప్పుకి వస్తూనే ఉన్నాడు. వాడి బాకీ ఊర్లో చాలా ఎక్కువగా ఉంది. అందరూ నాలాగే వాడి తండ్రి మీద అభిమానంతో చేబదులు ఇచ్చిన వాళ్లే. వాడింటిని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఏదో ఒక బలమైన సాక్ష్యం ఉండాలి కదా. అందుకే ఈ సంతకం. రేపొద్దున ఇంకెవరైనా వచ్చి ఆ ఇంటి మీద కన్ను వేస్తే దీన్ని చూపించి ఆ ఇంటిని మనమే స్వాధీనం చేసుకోవచ్చు. ఏమంటావ్? ఈ ఊర్లో మిమ్మల్ని మించిన తెలివైనోళ్ళు ఎవరున్నారండి? ఎదుటివాణ్ణి ఎలా బుట్టలో వేసుకోవాలో మీకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు. అయినా ఆ ఇంటి మీద మీకంత మోసెందుకని? నేను రాంబాబు తండ్రి పరంధామయ్య ఒకేసారి జీవిత ప్రయాణం మొదలుపెట్టాం. కాని పరంధామయ్య తన తెలివితేటలతో సంపాదించిన సొమ్ముని పొదుపు చేసి ఈ ఊళ్ళోనే మొట్టమొదటిగా అంత అందమైన సుందరమైన ఇంటిని కట్టాడు. అతనింటిని కట్టినప్పుడు చుట్టుపక్కల ఊళ్ళ జనం సైతం ఆ ఇంటిని చూడ్డానికి తండోపతండాలుగా వచ్చి వెళ్ళేవారు. ఈ ఊర్లో మొట్టమొదటి భవంతి అదే. తర్వాత కాలంలో పరంధామయ్య అనారోగ్యం పాలైనప్పుడు రాంబాబు ఇల్లు అమ్ముదామని చూశాడు. కాని పరంధామయ్య అమ్మనివ్వలేదు. ఆ ఇల్లు పరంధామయ్య గౌరవం. అందుకే ఆ ఇంట్లోనే ప్రాణం వదిలాడు. కాని ఇల్లు మాత్రం అమ్మనివ్వలేదు. ఆ సమయంలో ఆ ఇల్లు కొందామని చాలా ప్రయత్నాలు చేశాను. కాని కుదరలేదు. పరంధామయ్య చనిపోయిన తర్వాత రాంబాబు విలాసాలకు అలవాటుపడి ఊళ్ళో అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఎలాగో వాడు అప్పు తీర్చలేడు. కాబట్టి ఆ ఇంటిని మనం స్వాధీనం చేసుకోవచ్చు. వాడికి ఇంకాస్త అప్పిచ్చి ఇంటిని మనం స్వాధీనం చేసుకుందాం. అవునండి, అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటిని చూస్తూ ఉంటే ఏదో తెలియని గర్వం మన ఒంట్లో పుడుతుంది అని ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాల గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కోటయ్య కూడా తను చేయాల్సిందంతా చేస్తూనే ఉంటాడు. రాంబాబు అదేం పట్టించుకోకుండా అప్పులు చేస్తూనే ఉంటాడు. ఒకరోజు ఎవ్వరూ లేని సమయంలో రంగా శాంతిని కలుస్తాడు. అమ్మగారు, మీకొక విషయం చెప్పడానికి వచ్చాను. ఇంతకుముందు నేను మీ నాన్నగారి దగ్గర పనిచేశాను కాబట్టి మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మీకొక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏంటి రంగా ఆ విషయం? అమ్మగారు, రాంబాబు గారు కోటయ్య గారి దగ్గర విపరీతంగా అప్పు చేస్తున్నారు. రాంబాబు గారికి కోటయ్య గారు డబ్బివ్వడానికి మూల కారణం ఈ ఇల్లు. ఎలాగైనా ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని కోటయ్య గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఊర్లో చాలా మందికి మా ఇంటి మీద కన్నుంది. అందువల్లనే మా వారికి అడిగినంత అప్పిస్తున్నారు. ఆయనిదేమీ పట్టించుకోకుండా
అందిన కాడికి అప్పులు చేస్తూ పోతున్నారు. అందుకే తల్లి, ముందుగా ఈ విషయం మీకు తెలియజేద్దామని వచ్చాను. కాస్త జాగ్రత్తగా ఉండండి. కోటయ్య గారు ఏ క్షణమైనా మీ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి రావచ్చు. అనే విషయం చెప్పి రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శాంతి బాగా ఆలోచించి తన తండ్రి రామయ్యకు కబురు పెడుతుంది. రామయ్య కూడా పెద్ద ధనవంతుడు. కూతురు నుంచి కబురు రాగానే రామయ్య శాంతి దగ్గరకొస్తాడు. నాన్నగారు, రోజురోజుకి ఈయన ప్రవర్తనలో మార్పులొస్తున్నాయి. ఊళ్ళో అందిన కాడికి అప్పులు చేస్తూనే ఉన్నారు. ఆ కోటయ్య దగ్గర విపరీతంగా అప్పులు చేశారు. ఆ కోటయ్య మా ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నాడు. నా స్నేహితుడు పరంధామయ్య కొడుకన్న ఒక్క కారణం చేత నిన్నీ రాంబాబుకిచ్చి పెళ్లి చేశానమ్మా. పరంధామయ్య చనిపోయిన తర్వాత రాంబాబుని కట్టడి చేసేవాళ్లు లేరు. ఆ కోటయ్య ఎప్పట్నుండో ఈ ఇంటి మీద కన్ను వేసున్నాడు. అయినా రాంబాబులో మార్పు రావాలి అంటే కోటయ్య లాంటివాడే కావాలి. ఇంతలో అక్కడికి రాంబాబొస్తాడు. రామయ్యని చూసి, మావయ్య గారు, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను అల్లుడు గారు. ఊళ్ళో అంతా కుశలమేనా? ఏంటి విషయం? ఉన్నట్టుండి ఇటువైపు వచ్చారు. చూడండి అల్లుడు గారు, మీరీ ఊళ్ళో అందిన కాడికే అప్పులు చేస్తూ పోతున్నారు. ఆ కోటయ్య మీ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాస్త జాగ్రత్త పడండి. ఆ విషయం మీకు చెప్దామని ఇక్కడి వరకు వచ్చాను. మావయ్య గారు, మీరు మా నాన్నగారు స్నేహితులు కాబట్టి మీరంటే నాకు చాలా గౌరవం. మీ కూతురు చెప్తే వినడం లేదని మీ చేత నాకు నీతులు చెప్పిస్తోందా? తను చెప్పినప్పుడే విన్నాను నేను. మీరు చెప్తే మాత్రం వింటానా? దయచేసి మీరు నాకు నీతులు చెప్పే కార్యక్రమం పక్కన పెట్టి వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు. రామయ్య తన కూతురు శాంతికి ధైర్యం చెప్పి తను కూడా అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. రాంబాబు మళ్లీ కోటయ్య దగ్గర అప్పు చేస్తాడు. ఈసారి కోటయ్యకు ఇంటిమీద ఆశ ఎక్కువై ఒకరోజు ఇంటిని జప్తు చేయడానికి రాంబాబింటికి కోటయ్య తన మనుషులతో వస్తాడు. ఇంట్లో ఉన్న రాంబాబు శాంతిని బయటికి పిలిచి, రాంబాబు, ఇప్పటి వరకు నేను నీకిచ్చిన అప్పు కోటప్ప కొండంత పెరిగింది. ఇన్నాళ్ళు నా దగ్గర అప్పు తీసుకుంటున్నావే తప్ప తిరిగిచ్చింది లేదు. అందుకే నా బాకీ వసూలు చేయడానికొచ్చాను. ఉన్న పలానా నా బాకీ తీర్చు, లేదా నీ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. మీ భార్యాభర్తలిద్దరూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోండి. ఏంటి కోటయ్య ఇది? ఇప్పటికిప్పుడు నీ బాకీ తీర్చమంటే ఎలా వీలవుతుంది? ఉన్నప్పుడు ఇస్తాను. ఇంటి ముందు అల్లరి చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా మంచిగా చెబితే బాకీలు వసూలు కావు. అందుకే నేను నా మనుషుల్ని తీసుకొనొచ్చాను అని కోటయ్య తన మనుషులకు సైగ చేస్తాడు. కోటయ్య మనుషులు రాంబాబుని శాంతిని ఊరి జనమందరూ చూస్తుండగా ఇంట్లో నుంచి బలవంతంగా బయటికి లాక్కొస్తారు. శాంతి కోటయ్య ముందుకొచ్చి, కోటయ్య గారు, మా వారు మీ దగ్గర అప్పు చేసిన మాట వాస్తవమే. కాని ఇలా ఉన్న పలాన తీర్చమండం సరైంది కాదు. అయినా అప్పుకి బదులు ఇల్లు స్వాధీనం చేసుకోవడం సరికాదండి. మీరిలా అంటారన్న సంగతి ముందే తెలిసి మీ ఆయనతో నోటు కాగితం మీద సంతకం చేయించుకున్నాను. ఏ కారణం చేతైనా మీరు అప్పు తీర్చకపోతే ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చని ఇక్కడ రాసి ఉంది. దీని మీద రాంబాబు సంతకం కూడా చేశాడు అని కోటయ్య నోటు కాగితం చూపిస్తాడు. అప్పుడు రాంబాబు, కోటయ్య, నువ్వింత మోసం చేస్తావనుకోలేదు. ముందు జాగ్రత్త కోసమని నాతో చెప్పి సంతకం తీసుకొని ఇప్పుడు నా ఇంటిని స్వాధీనం చేసుకుందామనుకుంటున్నావా? ముందు జాగ్రత్త అంటే ఇదేనయ్యా. నువ్వు అప్పు కట్టు, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. కోటయ్య గారు, మాకు 2 రోజులు గడువిప్పించండి. మీ అప్పు తీరుస్తాం. లేదా 3వ రోజు వచ్చి ఇల్లు జప్తు చేయండి. కుదరదమ్మా, నాకిప్పుడే అప్పు తీర్చాలి, లేదా ఇంటినివ్వండి. ఇంతలో ఊరి జనంలో నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి, కోటయ్య, ఉన్న పలాన కట్టమంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ ఊళ్ళో పరంధామయ్య గారికి మంచి పేరుంది. రాంబాబు ఊరి నిండా అప్పులు చేసే ఆయన పరువు సగం తీశాడు. ఇలా అల్లరి చేసి నువ్వు ఆయన పరువు పూర్తిగా తీయమాకు. ఈ ఇంటి కోడలిగా వచ్చినందుకు శాంతి బాధ్యత తీసుకుని అప్పు కడతానంటోంది కదా. 2 రోజులు సమయం ఇవ్వు. సరే, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పరంధామయ్య గారి మీద గౌరవంతో 2 రోజులు సమయం ఇస్తున్నాను. 3వ రోజు ఎవ్వరు చెప్పినా వినను అని వెళ్ళిపోతాడు కోటయ్య. తర్వాత శాంతి తన తండ్రికి విషయం మొత్తం వివరించి
రామయ్య దగ్గర్నుంచి డబ్బు తీసుకొచ్చి కోటయ్య కడుతుంది. కోటయ్య నోట్ పేపర్ శాంతికిస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత రాంబాబు పశ్చాత్తాపంతో, శాంతి, నన్ను మన్నించవే. నువ్వు నాకెంతగానో చెప్పావు కానీ నేనే నీ మాట వినకపోగా నిన్ను నా మాటలతో బాధ పెట్టాను. నా తండ్రి లేకపోతే నా విలువేంటో నాకు తెలిసింది. ఇక మీదట నువ్వు చెప్పినట్టుగానే వింటాను. అప్పులు చెయ్యను. అప్పు చేయడం వల్ల ఎంత ముప్పు వచ్చిందో కళ్ళారా చూశాను కదా. ఇక జీవితంలో ఏనాడు అప్పు చెయ్యను. అత్యవసర సమయాల్లో అప్పు చేయడంలో తప్పులేదండి. కాని ప్రతి విషయానికి పనిచేయకుండా అప్పులు మాత్రమే చేస్తే ఏం జరుగుతుందో చూశారుగా. ఇక నుంచైనా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం నేర్చుకోండి. అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. ఇక మీదట డబ్బు కోసం కష్టపడతానే గాని ఎవ్వరి దగ్గర చేయి చాచి అప్పు చేయను. ఇది నేను నీకిస్తున్న మాట. రాంబాబు మాటలకు శాంతి సంతోషపడుతుంది. రామయ్య సహకారంతో రాంబాబు చిన్నగా వ్యాపారం మొదలు పెడతాడు. ఇక మీదట అప్పులు చేయకుండా శాంతిని, తన తండ్రి గౌరవాన్ని కాపాడుతూ ఉంటాడు. అప్పు చేయడానికి ప్రయత్నించిన వారికి తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ ఉంటాడు రాంబాబు.